ఒకప్పుడు అంటే మన చిన్నప్పుడు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని అడిగితే మనం 9 అని చెప్పేవాళ్ళం. బట్ 2006లో ఈ సోలార్ సిస్టమ్ నుంచి ప్లూటో ప్లానెట్ ని లిస్ట్ లో నుంచి తొలగించేశారు. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్లూటో యొక్క డయామీటర్ చాలా చిన్నది. ఎంతలా అంటే మన భూమి మీద ఉన్న యుఎస్ఏ కంట్రీ కంటే అది చాలా చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అనేది ఒక ప్లానెట్ అనుకోండి. యుఎస్ఏ యొక్క డయామీటర్ వచ్చేసి 2800 మైల్స్ అంటే 4506 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ప్లూటో విషయానికి వస్తే అది జస్ట్ 1473 మైల్స్ అంటే దాని డయామీటర్ జస్ట్ 2370 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో యుఎస్ తో కంపేర్ చేసుకున్న ప్లూటో సైజ్ అనేది చాలా చాలా చిన్నది గైస్. సో మన భూమి లోపల ఉన్న యుఎస్ఏ తో కంపేర్ చేసిన ఆ ప్లూటో సైజ్ అనేది 2 times తక్కువ. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. పేరుకి చెందిన ఒక వ్యక్తి ఒక రోజు ట్రిప్ కి వెళ్దామని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఎక్కడికి వెళ్దాము అని. అలా చూస్తుంటే తనకి ఒక అమ్మాయి ఒక బెంచ్ మీద కూర్చున్నట్లుగా కనబడింది. ఆ అమ్మాయితో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. మనోడు కొంచెం క్యూరియస్ గా ఎవరి అమ్మాయి అని చూడడానికి కొంచెం లైట్ గా జూమ్ చేశాడు. సో కొంచెం జూమ్ చేయగానే ఈ అమ్మాయిని నేను ఎక్కడ చూసానని అతనికి అనిపించింది. అండ్ కొంచెం ఇంకా క్లియర్ గా చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, తన సొంత వైఫ్. సో ఇంకా అతను ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఫోటోని తీసుకెళ్లి తన వైఫ్ కి చూపించాడు. అగో ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని. అప్పుడు తన వైఫ్ కూడా అందులో ఉన్నది తనే అని చెప్పింది. అది 5 ఏళ్ల క్రితం ఒక ఫోటో అని చెప్పింది తన ఫ్రెండ్ తో. కానీ ఆ వ్యక్తి తనకి కన్ఫర్మేషన్ రాగానే డైవర్స్ ఇచ్చేసాడు. నేను అనుకున్నాను గూగుల్ మ్యాప్స్ అనేది దారి కరెక్ట్ గా చూపించడానికి హెల్ప్ చేస్తుందని. బట్ ఇక్కడ డివోర్స్ ఇవ్వడానికి కూడా ఎంత బాగా హెల్ప్ చేస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆఫ్రికా కాంటినెంట్ కి చెందిన కొంతమంది స్కూల్ అమ్మాయిలు ఒక జనరేటర్ ని తయారు చేశారు. ఇందులో ఏముంది అనుకున్నారా? ఆ జనరేటర్ డీజిల్ తో కాదు, యూరిన్ తో రన్ అవుతుంది. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వీళ్ళకి చాలా టాలెంట్. ఎందుకంటే ఆ జనరేటర్ 1 లీటర్ యూరిన్ తో 6 గంటల వరకు వర్క్ చేస్తుందంట. వీళ్ళు రియల్లీ వెరీ గ్రేట్. వేస్టేజ్ ని కూడా వీళ్ళు యూసేజ్ గా కన్వర్ట్ చేశారు. గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 7. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం మన ఫోన్ ని తెలియకుండా బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటాం. అండ్ మనం ఎప్పుడైతే సడన్ గా కూర్చుంటామో ఆ ఫోన్ అనేది పగిలే ఛాన్సెస్ అనేవి ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఇలా మీలో ఎంతమందికి అయిందో ఒక్కసారి కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఓకే, అసలు మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా మనుషులు తమ ఫోన్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని ఇలా సడన్ గా కూర్చుంటే ఆ ఫోన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయని సామ్సంగ్ వాళ్ళు తమ స్క్రీన్ ని ఇలా డిజైన్ చేద్దాం అనుకున్నారు. ఒకవేళ మీరు ఇలా సడన్ గా కూర్చున్నా అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో దానికోసం సామ్సంగ్ కంపెనీ ఏం చేసిందంటే ఒక రోబోట్ ని క్రియేట్ చేసింది. అది చూడడానికి ఒక బర్డ్ లాగా ఉంటుంది. సో దీన్ని బర్డ్ షేప్డ్ రోబోట్ అని పిలుస్తారు. అండ్ ఈ రోబోట్ ఒక జీన్స్ కూడా వేసుకుంటుంది. సో ఒక మనిషి ఎలా తన ఫోన్ మీద కూర్చుంటే ఎంత ఇంపాక్ట్ అండ్ ఎంత డ్యామేజ్ పడుతుందో తెలుసుకోవడానికి అండ్ ఆల్సో వాళ్ళు తమ స్క్రీన్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ రోబోట్ ని తయారు చేశారు. మీరు ఇప్పటిదాకా చాలా రోబోట్లు చూసే ఉంటారు, బట్ మీరు బర్డ్ రోబోట్ ని చూసారా? సో చూడండి, సామ్సంగ్ వాళ్ళు క్రియేట్ చేసిన బర్డ్ రోబోట్. ఫ్యాక్ట్ నెంబర్ 6. బిట్ కాయిన్ ఇది ఒక డిజిటల్ కరెన్సీ అని మనందరికీ తెలుసు. సో వీటి ఏటీఎంస్ అనేవి యుఎస్ఏ లో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు బెంగళూరులో కూడా ఆర్బీఐ కూడా తన ఓన్ క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్. ఇది ఫైనాన్స్ సెక్టర్ లో ఒక పెద్ద రివల్యూషన్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ పేపాల్, టెస్లా, ఫేస్బుక్, జేపీ మోర్గాన్, వాల్మార్ట్, సిటీ బ్యాంక్ ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. సో క్రిప్టో కరెన్సీ గ్రోత్ అనేది ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం అన్ని ఆర్గాన్స్ తో పుట్టినందుకు మనం చాలా చాలా సంతోషించాలి. ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు ఒక అబ్బాయి గురించి చెప్తాను. ఎవరికైతే ఒక డిజార్డర్ ఉంది, అసలు ఆ అబ్బాయికి ఎందుకు అలా అయ్యింది అనేది తెలియదు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ అబ్బాయి పేరు మొహమ్మద్ ఖలీం. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఇండియాకి చెందిన జార్ఖండ్ లో ఉంటాడు. ఈ అబ్బాయికి 8 ఏళ్ళు ఉన్నప్పుడే తన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చాలా మంది ఫేక్ అన్నారు, కానీ ఇది రియల్ వీడియో. ఆ అబ్బాయి యొక్క హ్యాండ్ సైజ్ 33 సెంటీమీటర్స్ ఉంటుంది. అంతేకాదు తన యొక్క హ్యాండ్ వెయిట్ వచ్చేసి 5 pounds. అసలు వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్. ట్రీట్మెంట్ కి డబ్బులు కూడా లేవు. ఇది చూసిన డాక్టర్ సభాపతి గారు ఖలీం కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. సో ఇప్పటికీ కూడా డాక్టర్స్ తన హ్యాండ్ సైజ్ ని తగ్గించి అది పెరగకుండా ఉండడానికి ట్రీట్మెంట్ అనేవి చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4.
ఒక 28 ఏళ్ల వృద్ధుడు, తన పేరు వచ్చేసి ఆటియామ్ సిండోర్కిన్. ఇతను రష్యాలో ఉండేవాడు. అయితే ఇతనికి దగ్గు వచ్చినప్పుడు తన లోపల నుంచి బ్లడ్ కూడా బయటకు వచ్చేది. అంతేకాదు తన చెస్ట్ లో కూడా బాగా విపరీతంగా పెయిన్ అయ్యేది. సో అతను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాడు. ఫస్ట్ డాక్టర్స్ తనకి క్యాన్సర్ ఏమో అనుకున్నారు. తర్వాత ఎక్స్రేస్ తీసాక అది ట్యూమర్ లాగా కనిపించడంతో ఆ ట్యూమర్ ని రిమూవ్ చేయాలని ఒక సర్జరీని స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ సర్జరీని స్టార్ట్ చేశారో వాళ్ళకు ఆ ప్లేస్ లో ఒక ట్రీ కనబడింది. అది కూడా ఆ ప్లేస్ లో పెరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. లైక్ ఒక సీడ్ అనేది తన లంగ్స్ లోకి వెళ్ళిపోయింది, స్టమక్ లోకి వెళ్లకుండా ఇప్పుడు అది ఇప్పుడు మెల్లమెల్లగా గ్రో అయ్యి ఇలా ఒక చెట్టు రూపంలో కనబడుతుంది. ఇది నిజంగా చాలా చాలా స్ట్రేంజ్ గా. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ క్యాట్ నట్మెగ్ ది. అది క్యాట్ హిస్టరీలోనే ఎక్కువ ఏళ్లు బ్రతికిన క్యాట్. ఇది 5, 10, 20 ఏళ్లు కాదు, 32 ఏళ్లు బ్రతికింది. లాన్ ఫిన్లే అనే ఒక కపుల్ ఈ క్యాట్ ని పెంచుకుంటున్నారు. అయితే వాళ్ళు ఒక రోజు ఈ క్యాట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి దీనికి 32 ఇయర్స్ అని చెప్పారు. కానీ ఇది చూసిన వాళ్ళు ఎవరు నమ్మలేదు, క్యాట్ అనేది ఎలా 32 ఇయర్స్ బ్రతుకుంటుందని. కానీ ఎప్పుడైతే దీని గురించి కొంతమంది రీసెర్చ్ చేశారో అప్పుడు తెలిసింది ఈ క్యాట్ నిజంగా 32 ఏళ్లు బ్రతికిందని. అండ్ ఆల్సో ఇది నిజంగా సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది గైస్. అండ్ కానీ 2017లో ఆ క్యాట్ ముసలిదైంది అండ్ చనిపోయింది. ఒకవేళ ఆ క్యాట్ కనుక హ్యూమన్ గా పుడితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ క్యాట్ హ్యూమన్ అనేది 144 ఏళ్లు బ్రతుకుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది నార్మల్ క్యాట్స్ కంటే ఎందుకు చాలా రేర్ క్యాట్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 2. నేను ఇప్పుడు చెప్పబోయేది ఫ్యాక్ట్ కాదు, ఒక చిన్న ట్రిక్. ఒకవేళ మీ DSLR కెమెరా కనుక పోతే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కానీ అదే కాకుండా మీరు దాన్ని కనిపెట్టడానికి ఇంకొక ట్రిక్ కూడా ఉంది. మీరు మీ స్టోలన్ అయిన కెమెరాని finder.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీ DSLR కెమెరా అనేది ఎక్కడ ఉందో కూడా సెర్చ్ చేయొచ్చు. అది ఎలా కనపడుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ కెమెరా అనేది పోయింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్తే వాళ్ళు మీరు ముందు ఆ DSLR తో తీసిన పిక్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయమంటారు. సో మీరు ఆ పిక్ ని అప్లోడ్ చేస్తారు. అసలు ఆ పిక్ లో ఇలాంటి ఒక కోడ్ ఉంటుంది, ఏదైతే మనకు కనబడదు కానీ ఒక కోడ్ ఉంటుంది. మీరు ఆ కెమెరాతో ఎన్ని క్లిక్స్ తీసినా ఆ పిక్స్ లో సేమ్ ఇన్విజిబుల్ కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీ పోయిన కెమెరా అనేది ఎవరికైనా దొరికితే వాళ్ళు దాంతో ఫోటోలు తీసి ఇందులో అప్లోడ్ చేస్తే ఈ వెబ్సైట్ ఆ కోడ్ ని బట్టి కనిపెట్టి వాళ్ళ లొకేషన్ ని మీకు పంపిస్తుంది. ఇంకా మీరు వెళ్ళి మీ DSLR కెమెరాని కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాంతో మీరు నాకు ఇంకా మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఎప్పుడైనా గమనిస్తే పోలీస్ ఆఫీసర్ కొన్నిసార్లు మీ కార్ ని ఆపినప్పుడు కార్ ని టచ్ చేస్తారు. ఇలా కార్ ని టచ్ చేయడం వెనకాల 3 రీజన్స్ ఉన్నాయి. అసలు పోలీసులు చేసేది రిస్కీ జాబ్. కొంతమంది డ్రైవర్స్ దగ్గర ఇల్లీగల్ వెపన్స్, గన్స్, ఎమ్యునిషన్స్ ఆర్ డ్రగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది పోలీసులకు కూడా ప్రమాదకరమే. సో పోలీసులు కార్ ని టచ్ చేసి తమ ఫింగర్ ప్రింట్ ని అక్కడ పెడతారు. సో దానితో ఒక ఎవిడెన్స్ ఉంటుంది ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే వాళ్ళ కాన్వర్సేషన్ లో. నెక్స్ట్ కార్ ని వెనకాల వాళ్ళు ట్యాప్ చేస్తారు. దానితో లోపల కార్ లో ఉండే వ్యక్తికి ఒక జలక్ వస్తుంది. అప్పుడు అతను పోలీసులు అతన్ని చెక్ చేస్తున్నారేమో అని ఇల్లీగల్ ఐటమ్స్ ని దాచడానికి ట్రై చేస్తాడు. సో అప్పుడు పోలీసులు దీన్ని నోటీస్ చేయాలని సర్ప్రైజ్ గా వెనకాల ట్యాప్ చేసి ముందుకు వచ్చి చూస్తారు. అండ్ నెక్స్ట్ కార్ డిక్కీ అనేది కరెక్ట్ గా లాక్ అయ్యిందా లేదా అని సడన్ గా ట్యాప్ చేయగానే ఎవరైనా సౌండ్ చేస్తారా లేదా బయటకు వస్తారేమో అని అలా చిన్న డౌట్ తో ఇలా చేయడం జరుగుతుంది. సో పోలీసులు కార్ ని టచ్ చేయడం వెనకాల ఉన్న ముఖ్యమైన రీజన్స్ ఇవే. సో ఇక్కడ దాకా చూసారు కాబట్టి కొంచెం వీడియోకి జడ్జిమెంట్ ఇవ్వండి. లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. మళ్ళీ కలుద్దాం గైస్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బాయ్.